నమస్కారం. వేదిక టీవీకి స్వాగతం. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు రష్యాపై కొత్త ఒత్తిడిని తీసుకొచ్చింది. ఇప్పటివరకు యుద్ధరంగంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న రష్యా ఇప్పుడు దేశీయంగా ఇంధన కొరతను ఎదుర్కొంటోందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒకప్పుడు ప్రపంచానికి చమురు ఎగుమతి చేసే దేశం ఇప్పుడు పెట్రోల్ కోసం ఇతర దేశాల సహాయం కోరాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? ఇందులో భారత్ పాత్ర ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటి. సాధారణంగా అక్కడ ముడి చమురు కొరత ఉండదు. కానీ ముడి చమురును వినియోగానికి అనువుగా మార్చే రిఫైనరీలు దెబ్బతింటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి రష్యాలో కనిపిస్తోంది. ఉక్రెయిన్ నిర్వహిస్తున్న డ్రోన్ దాడుల్లో రష్యాలోని కొన్ని కీలక చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో పెట్రోల్, గ్యాసోలిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్పై పడింది. ముఖ్యంగా వేసవికాలంలో వాహనాల వినియోగం పెరగడంతో ఇంధన డిమాండ్ భారీగా పెరిగింది. అయితే సరఫరా అంత స్థాయిలో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కొరత ఏర్పడిందని సమాచారం. ధరలు కూడా పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఇంధన పంపిణీని నియంత్రించే చర్యలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రష్యా విదేశాల నుంచి గ్యాసోలిన్ దిగుమతులను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పొరుగు దేశాలతో పాటు భారత్ నుంచి కూడా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సముద్ర మార్గం ద్వారా భారీ పరిమాణంలో గ్యాసోలిన్ను తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2 భారీ ట్యాంకర్లు రష్యా వైపు ప్రయాణం ప్రారంభించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దిగుమతులు సులభంగా జరిగేలా రష్యా కొన్ని ఆర్థిక, పన్ను విధానాల్లో మార్పులు చేసినట్లు కూడా సమాచారం. రవాణా ఖర్చులు తగ్గించేందుకు ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు ప్రకటించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో విదేశాల నుంచి ఇంధనం త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు పెరిగాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశమేమిటంటే భారత్, రష్యా మధ్య ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారం మరింత బలపడుతోంది. ఒకవైపు భారత్ రష్యాకు గ్యాసోలిన్ ఎగుమతి చేస్తుండగా మరోవైపు రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. గత కొంతకాలంగా భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రత్యేకించి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రత్యామ్నాయ వనరులపై భారత్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు మరింత పెరిగాయి. ఆ చమురును భారత రిఫైనరీల్లో శుద్ధి చేసి అవసరాన్ని బట్టి దేశీయ వినియోగంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇది కేవలం 2 దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీ మాత్రమే కాదు. ప్రపంచ ఇంధన మార్కెట్లో వస్తున్న మార్పులకు ఇదొక ఉదాహరణగా కూడా చెప్పవచ్చు. యుద్ధాలు, ఆంక్షలు, సరఫరా అంతరాయాలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అలాంటి సమయంలో పరస్పర అవసరాల మేరకు దేశాలు కొత్త వాణిజ్య మార్గాలను అనుసరిస్తున్నాయి. అయితే రష్యాలో ఇంధన కొరత ఎంత తీవ్రంగా ఉంది, భారత్ నుంచి జరుగుతున్న సరఫరా ఎంతమేర ప్రభావం చూపుతుంది అనే విషయాలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు రష్యా అంతర్గత వ్యవస్థలపైనా కనిపిస్తోంది. ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో భారత్, రష్యా ఇంధన సహకారం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మీ అభిప్రాయమేమిటి? రష్యాకు భారత్ ఇంధనం సరఫరా చేయడం 2 దేశాలకు ప్రయోజనకరమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక విశ్లేషణలు, తాజా వార్తల కోసం మా వేదిక టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.